బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ కొడతం దిలీప్ ని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ కేసులో పోలీసుల ఎదుట విచారణకి హాజరు కావాలని కోర్టు ఆదేశించింది. దీని ప్రకారం కొడతం దిలీప్ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్ కి వెళ్లారు. వెంటనే పోలీసులు దిలీప్ ని అరెస్ట్ చేశారు. కొడతం దిలీప్ అరెస్టును మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కక్షపూరిత ప్రతీకార చర్యలకు మానుకోవాలని హెచ్చరించారు. ప్రజాప్రభుత్వం అని ప్రచారం చేసుకుంటూ అప్రజాస్వామికంగా వ్యవహరించడం దుర్మార్గమైన చర్య అని హరీష్ రావు అన్నారు. ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించడం సిగ్గుచేటని హరీష్ రావు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. దిలీప్ ను వెంటనే విడుదల చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ జమీమా. ఏదైతే సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ఇన్ఛార్జ్ ని ప్రస్తుతం సైబరాబాద్ క్రైమ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. ముఖ్యంగా ఏదైతే కొన్ని వివాదాస్పద కామెంట్స్ చేస్తున్న సోషల్ మీడియా యాక్టివిస్టులపై ప్రస్తుతం తెలంగాణ సర్కార్ కూడా చర్యలకైతే శ్రీకారం చుట్టింది. అందులో భాగంగానే వివాదాస్పద కామెంట్స్ చేస్తూ రెచ్చగొట్టే దూరంలో సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నట్లుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ పోలీసులు అయితే అరెస్ట్ చేశారు. దీంతో ఏపీలో కొనసాగుతున్న అరెస్ట్ పర్వం కూడా తెలంగాణకు కూడా పాకిందంటూ కూడా పెద్ద ఎత్తున ప్రచారం అయితే కొనసాగుతుంది. ముఖ్యంగా ఏదైతే కొనతం దిలీప్ ప్రస్తుతం పోలీసులు అదుపులోకి అయితే తీసుకున్నారు. సోషల్ మీడియా వేదికగా రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలోనే సిసిఎస్ పోలీసులు కేసు అయితే నమోదు చేశారు. ఈ నేపథ్యంలోనే కోర్టు ఆదేశంతో సిసిఎస్ లో విచారణకు దిలీప్ హాజరయ్యారు. విచారణ అనంతరం ఏదైతే దిలీప్ ను కూడా అరెస్ట్ చేసినట్లయితే పోలీసులు అయితే వెల్లడించారు. అదుపులో తీసుకున్న పోలీసులు వైద్య పరీక్షల కోసం ప్రస్తుతం ఉస్మానియా ఆసుపత్రికి అయితే తరలించారు. ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి సోషల్ మీడియా ఇన్ఛార్జ్ గా దిలీప్ అరెస్ట్ కావడంతో బీఆర్ఎస్ శ్రేణులు కూడా గట్టిగానే గెలవెచ్చుకున్నారని చెప్పొచ్చు. సోషల్ మీడియా వేదికగా పలు వివాదాస్పద పోస్టులు చేశారన్న ఆరోపణ కాగా సిసిఎస్ పోలీసులు ఆ దిశగా విచారణ అయితే కొనసాగినట్లయితే తెలుస్తుంది. ముఖ్యంగా ఏదైతే దిలీప్ అరెస్ట్ లో కూడా సోషల్ మీడియాలోని అగ్ర నేతలు కూడా స్పందిస్తున్నారు. ముఖ్యంగా ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వానికి సంబంధించి ఎవరు ప్రశ్నలు చేసినా సరే వాళ్ళని అరెస్ట్ చేస్తారంటూ కూడా ఏదైతే హరీష్ రావు కూడా ధ్వజమెత్తారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ దిలీప్ అరెస్ట్ కూడా ఒక వివాదాస్పదంగా మారిందనే చెప్పొచ్చు. అన్ని రైట్, థ్యాంక్ యూ.